హే లహరి, చూసావా వచ్చేసింది, అగ్గి పుట్టించింది. ఏంటి ఆకాష్, అంత ఆవేశంగా ఉన్నావ్? ఏమొచ్చింది? యూట్యూబ్ ఓపెన్ చే. అఖండ 2 తాండవం టీజర్ వదిలారు. ఇంటర్నెట్ షేక్ అయిపోతోంది. అబద్ధం చెప్పకు, నిజంగానా? బాలేబాబుదా? ఆగు, ఇప్పుడే చూస్తా. అమ్మా, ఏంటిది? ఒళ్ళు జలధరిస్తోంది. గూస్ బంప్స్. చెప్పానా, బాలయ్య బాబు విశ్వరూపం. ఆ అఘోరా గెటప్, ఆ కళ్ళు, ఆ హిమాలయాల్లో మంచులో నడుచుకుంటూ వస్తుంటే అస్సలు మామూలుగా లేదు. విజువల్స్ నెక్స్ట్ లెవెల్. నిజమే. ఆ ఫస్ట్ షాట్ కైలాస పర్వతం చూపించిన దగ్గరే నాకర్థమైంది ఇది ఫస్ట్ పార్ట్కి డబుల్ ఉంటుందని. బోయపాటి సీనిగారు ఈసారి ఇంక పెద్ద స్కెచ్ వేసినట్టున్నారు. ఇక తమన్ గురించి మనం స్పెషల్గా చెప్పాలా? ఫస్ట్ పార్ట్కి ప్రాణం పోస్తే దీనికి ఆత్మనే ఇచ్చేసినట్టున్నాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ సంస్కృత శ్లోకాలు వింటుంటే ఒంట్లో ఏదో తెలియని శక్తి వచ్చినట్టుంది. హరహర మహాదేవా అని అరవాలనిపిస్తోంది. కరెక్టే. ఆ యాక్షన్ సీన్స్ చూసావా? గన్స్ పట్టుకున్న విలన్లందర్నీ ఒక్కడే భుజాల మీదికెత్తుకుని నడుస్తుంటే అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది బోయపాటిగారికి? థియేటర్లో స్క్రీన్ చిరిగిపోద్ది ఆ సీన్కి. అదొక్కటేనా? ఆ త్రిశూలంతో ఫైటు, ఆ గాల్లో ఎగిరి వాళ్లను కొడుతుంటే బ్లడ్ ఎఫెక్ట్ కూడా భలే క్రియేటివ్గా చూపించారు. ప్రతి షాట్లో ఒక పవర్, ఒక స్వాగ్ ఉంది. నాకు ఆ డైలాగ్ పిచ్చగా నచ్చింది. నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా అని బాలయ్యబాబు అంటుంటే ఆ గొంతులో ఆ గంభీరత్వం, ఆపోజిట్లో ఉన్నవాడికి గుండె ఆగిపోవలసిందే. అవును, విలన్ని కూడా చాలా భయంకరంగా చూపిస్తున్నారు. ఆ కళ్ళు చూసావా? ఒకటి తెల్లగా, ఒకటి ఎర్రగా, ఏదో తాంత్రిక శక్తి ఉన్నట్టుంది వాడికి. ఈసారి ఫైట్ మామూలుగా ఉండదు. అందుకే టైటిల్ తాండవం అని పెట్టారేమో. శివుడి ప్రళయ తాండవంలాగా ఈసారి అఖండ చేసే విధ్వంసం ఆ రేంజ్లో ఉంటుందని హింటిచ్చారు. ఇంకో డైలాగ్ కూడా ఉంది, వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది అని. భలే పవర్ఫుల్గా, దైవికంగా ఉంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటేనే ఒక బ్రాండ్. సింహ, లెజెండ్, అఖండ. ఇప్పుడు అఖండ 2. ప్రతిసారి అంచనాల్ని మించిపోతారు. ఈ టీజర్ చూశాక నా ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని దాటేశాయి. రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు చూసావా? 2025 దసరా పండక్కి పర్ఫెక్ట్ ట్రీట్ అనమాట. అప్పటిదాకా ఎలా వెయిట్ చేయాలో ఏంటో. అవును, ఇప్పటికైతే ఈ టీజర్ని లూప్లో పెట్టుకుని చూస్తూ ఉండటమే. గాడ్ ఆఫ్ మాసెస్ అని ఊరికే అనలేదు. బాలయ్య బాబు పుట్టినరోజుకి ఫ్యాన్స్కి ఇంతకంటే అద్భుతమైన గిఫ్ట్ ఇంకేముంటుంది? డౌటే లేదు. సరే, నేను మళ్ళీ చూస్తా. జై బాలయ్య, ఇక ఎదురుచూపులే. సో చూశారు కదా, మీకు కూడా మా ఈ డిస్కషన్ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.